భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నిటిని కూడా అపహాస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది. భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ, కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి. అది గుండె లోతుల్లో నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే, కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు. అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది? నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? అందులో ఒక బీసీ మహిళ, ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది? మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది? పేరుకు మాత్రం కోటీశ్వరులను చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డనే, మంత్రి గారి బిడ్డని చెప్పింది. ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి వచ్చి ఏడ్చింది అని చెప్పింది. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందని అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మేము ముందుంచుతున్నాను. ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుతా ఉన్నాను. సరే, ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అరాచకం రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఇప్పటికీ వడ్డించిన విస్తర్లాగా ఉంది, కుక్కలు చింపిన విస్తర్ చేస్తారని కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు చెప్పిన విషయం ఈరోజు 2 నెలల్లో తేటతెల్లం అవుతుందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పనిచేశారు, ఆ రోజు తెలంగాణ అంటే సకల వర్గాల సంక్షేమానికి కేర్ ఆఫ్గా ఉంది. కానీ ఈరోజు ఎట్లా ఉంది? దుర్మార్గాలకు, అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణ చిరునామాను మార్చేశారని మాత్రం గుర్తు చేసుకోవాలి. ఒక మంత్రి ఇంటి దగ్గర అర్ధరాత్రి జరిగిన హైడ్రామా నుంచి మొదలు పెడితే క్యాబినెట్ సమావేశంలో జరిగిన హంగామా దాకా చూస్తే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలొంచుకుంటుంది ఈరోజు. ఇదంతా ఒక్కసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు. పంజాబ్ను తలదన్నే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం కూడా ఒక మహిళా సోదరిమణి వచ్చింది నా దగ్గరికి, భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు. ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. కానీ ఈరోజు ఏమవుతుంది? వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిజంగా ఇది బాధ అనిపిస్తుంది. అందుకే పెట్టుబడులని వెనక్కి పోతున్నాయా, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని అనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు ఈరోజు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు. అసలు ఎందుకు పోయారు? ఎవరు పంపించారు? నిజంగా ఆ రోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారి ఇంటికి పోతూ ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిందంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా? అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు? అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి? ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు, ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. మరి మంత్రి గారి ఇంటి మీదకి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా? ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు? అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది, అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్గా ఉంటారో వారికి నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను.
ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు. అసలు నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం నేరమా కాదా? అక్కడ ఉన్నాడంటే అది తప్పు అవుతుందా కాదా? ఒకసారి పోలీస్ శాఖ మననం చేసుకోవాలి. నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులను అడ్డుకోవడం కూడా నేరమే కదా. ఒకటి ఆ ఇంట్లో పెట్టడం ఒకటి నేరం, అర్ధరాత్రి ఆ ఇంటి మీదకి పోవడం ఒకటి తప్పు. మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇంటి మీదకి వెళ్ళమని ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి. అసలు ఆ వెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో నిందితుడు ఉండడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిందితుడిని మంత్రి గారే స్వయంగా కారులో తీసుకొని వెళ్ళిపోతే దాని మీద విచారణ ఉండదా? పోలీసులు మరి అది తప్పా కాదా? సమాజంలో ఇట్లా ఎవరైనా తీసుకెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కాకుండా అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది? మరి అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ జరిగింది అంటున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర ఉన్నారని అంటున్నారో, మరి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగింది అన్నప్పుడు అతన్ని కూడా విచారించాలి కదా. అతన్ని ఎట్లా వదిలేస్తారు? అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. మంత్రి గారి కూతురు ఏం చెప్పింది? అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ చేస్తున్నారో అక్కడ గన్ కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చి పంపించారు స్వయంగా మాట మాట్లాడుతున్నారు. అసలు దీని వెనకాలంతా ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ కంప్లీట్గా విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరున్న వ్యక్తి దగ్గరనే గన్ ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా వెపన్ టేబుల్ మీద పెట్టి బెదిరించింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు. మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు ఓఎస్డీ బెదిరించారంటున్నారు. మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర. మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా. మరి అతని మీద విచారణ జరపాలి కదా. అతన్ని మీరు విచారించారా? ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కలనో దగ్గరలోనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం. అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది, గన్ ఎవరిచ్చారు, గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా. అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు. మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను.